సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్ గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది. పార్ట్ 1 కి మనము మత్తు వదలరా పార్ట్ 1 కి 10 out of 10 ఇస్తే ఈ మూవీకి ఒక 8.75 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదు అనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తారనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగ్స్ ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ నెంబర్ 1 కమిడియన్ గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ను, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ నెంబర్ 1 కమిడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే మత్తు వదలరా పార్ట్ 1 లో మనకు కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్ పోయినప్పుడు గుంటూరు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు, లేకపోతే అజయ్ క్యారెక్టర్ టెస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతా ఉంటుంది అనమాట. ఆ సీన్స్ ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ థియేటర్ లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరీ అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు. అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారి డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారి డైలాగ్ అనమాట. సో ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్ గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్ లో రెండోసారి చూసామని అనిపించింది మూవీ అయితే ఇదేనమాట మత్తు వదలరా 2. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. యా, థ్యాంక్ యూ. అవి కూడా అర్థమైతే, కానీ అదే పల్లెటూరు వాళ్ళు చెప్తున్నారు మా సినిమా మా సీరియల్లో పట్ట అప్పుడైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కావచ్చు. సో ఎంటర్టైన్మెంట్ వరకు అయితే ఫుల్ ఉంది, బోర్ అయితే అక్కడ కొట్టలేదు. టోటల్ కామెడీ కాబట్టి 18+ ఏం లేవు భయ్. జస్ట్ ఒక పెట్టత్రిగా కనపడవు, బ్లర్ అయిపోతే ఏముండవు. 18+ ఏం కాదు, టోటల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. ఇప్పుడు గణపతి పండుగ సందర్భంగా హ్యాపీగా గణపతి విగ్రహాలు బయట దేవుళ్ళు ఆడ చేసేసుకొని వచ్చి హాయిగా థియేటర్ లో ఎంటర్టైన్మెంట్ నవ్వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు బాగా నచ్చింది, కొన్ని షార్ట్స్ బాగా నచ్చింది. ఫేస్ టు ఫేస్ డైలాగులు వస్తుంటాయి, కంటిన్యూ ఆపకుండా వస్తుంటుంది అనమాట. అఫ్ కోర్స్ కటింగ్ షార్ట్ ఎడిటింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. రోలింగ్ షార్ట్స్ కొన్ని కనబడుతుంది, అవి బాగా అనిపించేది. స్క్రిప్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపించింది, నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. టోటల్ సినిమా ఎంటర్టైన్మెంట్, సినిమా హైలైట్ సత్య గారి కామెడీ, సునీల్ గారి లుకింగ్ గెటప్ చాలా బాగుంది. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది. ఇంకా 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 ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఇది బెస్ట్ ఉంటాం, ఫస్ట్ కన్నా కొంచెం తక్కువనే అనిపించింది నాకు. పార్ట్ 3 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. 3 ఇస్తాను. ఫస్ట్ 3.5 అయితే దీనికి అయితే 3 ఇస్తాను. బాగా ఫుల్ టైటిల్ కదా. సో స్టోరీకి దీనికి ఉన్నది కదా, ఉన్నది స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడు బయట ఆల్రెడీ జరుగుతుంది కదా దీని మీద ఇంకా అంత హై లెవెల్ లో తీసుకోవాలి. పార్ట్ 3 లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. టచ్ చేశారు, కొంచెం డిఫరెంట్ గా టచ్ చేశారు. ఇంకా పార్ట్ 3 లో వస్తా అంటున్నారు కాబట్టి దాన్ని గట్టిగా టచ్ చేసేసి ఇంకొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా హైప్ లో చూపించాలని కోరుకుంటున్నా. కొన్ని అప్పుడు అక్కడక్కడ అనిపిస్తాయి కూడా, అరే ఏదో సీఎం సంబంధించి పొలిటిక్స్ సంబంధించి మత్తు గురించి ఏదో టచ్ చేస్తున్నట్టు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఉన్నది 3 లోనైతే కొంచెం హెవీగా బాగా ఎట్లా అంటే పవర్ఫుల్ గా తీసుకోవాలని చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ చేసి ఇంకా కొంచెం పవర్ఫుల్ గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్టినా కానీ కొంచెం కామెడీ వేలో బాగా పోయింది. నెక్స్ట్ పార్ట్ 3 వస్తే దానిలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ పెట్టేసుకొని సెకండ్ హాఫ్ లో ఫుల్ పోలీసు బ్యాక్ డ్రాప్ తో పెట్టేసుకొని గట్టిగా ఇంకొంచెం పవర్ఫుల్ పాత్రలు పెట్టేసి పోలీసు వాళ్ళని కూడా హైప్ తీసుకొస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. టోటల్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. 3 ఇస్తా. చిన్న సినిమాలు హిట్లు కొడుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా హిట్లు కొడుతున్నాయి. చిన్న సినిమాలు మనం తక్కువ అంచనా చేస్తున్నాం, ఖచ్చితంగా హిట్లు కొడుతున్నాయి. థియేటర్కి వచ్చి చూస్తే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఖచ్చితంగా థియేటర్ రావాలి, చిన్న సినిమాలు కూడా చూడాలనుకుంటున్నా. శ్రీసింహం అయితే హిట్ కొట్టేసాను భయ. సత్య అయితే నాకు ఇంకా ఫుల్ కామెడీ అనిపిస్తుంది సత్య గురించి. థ్యాంక్ యూ. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను థియేటర్కి వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మూవీ కదా మత్తు వదలరా 1 అని. మత్తు వదలరా 2 కూడా నిజంగా చాలా బాగుంది. 1 అంత ఉందా అంటే హానెస్ట్ గా చెప్పాలంటే అంటే అంత లేదు, బట్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది. పార్ట్ 1 కి మనము మత్తు వదలరా పార్ట్ 1 కి 10 out of 10 ఇస్తే ఈ మూవీకి ఒక 8.75 9 వరకు మనకి ఇవ్వచ్చు అనమాట. కానీ మనకు చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో హీరో శ్రీసింహ కాదు, ఇంకొకరు బీజిఎం కాదు అనమాట. మూవీలో హీరో వచ్చేసి సత్య. ఎందుకంటే సత్య కామెడీ అయితే నిజంగా కుమ్మేస్తారనే చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న డైలాగ్స్ ఫన్నీ డైలాగ్స్ వదులుతాడనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో అన్డౌటెడ్లీ మనం సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ నెంబర్ 1 కమిడియన్ గా ఈ మూవీ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ను, కానీ ఈ మూవీ వచ్చేసి ఇంకా రిజిస్టర్ కూడా చేసేసింది అనమాట. సత్య అంటే ఇండస్ట్రీ నెంబర్ 1 కమిడియన్. సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట సీరియస్లీ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మూవీలో నాకు బాగా నచ్చినది ఏంటంటే మత్తు వదలరా పార్ట్ 1 లో మనకు కొన్ని సీన్స్, ఇప్పుడు అపార్ట్మెంట్ పోయినప్పుడు గుంటూరు సుదర్శన్ మూవీ సీన్ కావచ్చు,
లేకపోతే అజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీన్స్ కావచ్చు, అంటే కొన్ని సీన్స్ మనకి ఇక్కడ మిమిక్ అవుతా ఉంటుంది అనమాట. ఆ సీన్స్ ని చూసినప్పుడు నిజంగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. థియేటర్ లో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నాట్ ఓన్లీ కామెడీ ట్విస్ట్లు కావచ్చు, శ్రీసింహ యాక్టింగ్ కావచ్చు, మనకు ఫరీ అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అండ్ సినిమా స్టార్టెడ్ విత్ చిరంజీవి గారి డైలాగ్ అండ్ ఎండెడ్ విత్ చిరంజీవి గారి డైలాగ్ అనమాట. సో ఫ్యానిజం టువర్డ్స్ చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కటి వర్కౌట్ అయింది. ఓవరాల్ గా నాకు చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత థియేటర్ లో రెండోసారి చూసామని అనిపించిన మూవీ అయితే ఇదేనమాట, మత్తు రట్టు. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. యా, థ్యాంక్ యూ. అది కూడా అర్థమైతే కానీ అదే పల్లెటూరు వాళ్ళు చెప్తున్నారు మా సినిమా మా సీరియల్లో పడ్డ అప్పుడైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, వాళ్ళకి అర్థం కావచ్చు. సో ఎంటర్టైన్మెంట్ వరకు అయితే ఫుల్ బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు. టోటల్ కామెడీ కాబట్టి 18+ ఏం లేవు భయ్, జస్ట్ ఒక పెట్టత్రిగా కనపడవు, బ్లర్ అయిపోతే ఏముండవు. 18+ ఏం కాదు, టోటల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ విత్ ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు. ఇప్పుడు గణపతి సేవ పండుగ సందర్భంగా హ్యాపీగా గణపతి విగ్రహాలు బయట దేవుళ్ళు ఆడ చేసేసుకొని వచ్చి హాయిగా థియేటర్ లో ఎంటర్టైన్మెంట్ నవ్వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు బాగా నచ్చింది, కొన్ని షార్ట్స్ బాగా నచ్చింది. ఫేస్ టు ఫేస్ డైలాగులు వస్తుంటాయి, కంటిన్యూ ఆపకుండా వస్తుంటుంది అనమాట. అఫ్ కోర్స్ కటింగ్ షార్ట్ ఎడిటింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. రోలింగ్ షార్ట్స్ కొన్ని కనబడుతుంది, అవి బాగా అనిపించేది. స్క్రిప్ట్ అయితే చాలా పర్ఫెక్ట్ అనిపించింది, నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. టోటల్ సినిమా ఎంటర్టైన్మెంట్, సినిమా హైలైట్ సత్య గారి కామెడీ, సునీల్ గారి లుకింగ్ గెటప్ చాలా బాగుంది. అలాగే వెల్లికిషోర్ కామెడీ కూడా బాగుంది. ఇంకా 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 ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బెస్ట్ అంటాం, ఫస్ట్ కన్నా కొంచెం తక్కువనే అనిపించింది నాకు. పార్ట్ 3 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. 3 ఇస్తాను, ఫస్ట్ 3.5 అయితే దీనికి అయితే 3 ఇస్తాను. బాగా ఫుల్ టైటిల్ కదా, సో స్టోరీకి దీనికి ఉన్నది కదా, ఉన్నది స్టార్టింగ్ లో ఇప్పుడు బయట ఆల్రెడీ జరుగుతుంది కదా, దీని మీద చాలా కదా. ఇంకా అంత హై లెవెల్ లో తీసుకోవాలి, పార్ట్ 3 లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో బయట జరిగిన సిచ్యువేషన్ ఏమైనా ఇందులో టచ్ చేశారు, కొంచెం డిఫరెంట్ గా టచ్ చేశారు. ఇంకా పార్ట్ 3 లో వస్తామంటున్నారు కాబట్టి దాన్ని గట్టిగా టచ్ చేసేసి ఇంకొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా హైప్ లో చూపించాలని కోరుకుంటున్నా. కొన్ని అప్పుడు అక్కడక్కడ అనిపిస్తాయి కూడా, అరే ఏదో సీఎం సంబంధించి పొలిటిక్స్ సంబంధించి మత్తు గురించి ఏదో టచ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఉన్నది 3 లోనైతే కొంచెం హెవీగా బాగా ఎట్లా అంటే పవర్ఫుల్ గా తీసుకోవాలని చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ చేసి ఇంకా కొంచెం పవర్ఫుల్ గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్టినా కానీ కొంచెం కామెడీ వేలో బాగా పోయింది. నెక్స్ట్ పార్ట్ 3 వస్తే దానిలో ఫస్ట్ హాఫ్ లో కామెడీ పెట్టేసుకొని సెకండ్ హాఫ్ లో ఫుల్ పోలీసు బ్యాక్ డ్రాప్ తో పెట్టేసుకొని గట్టిగా ఇంకొంచెం పవర్ఫుల్ పాత్రలు పెట్టేసి పోలీసు వాళ్ళని కూడా హైప్ తీసుకొస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. 3 ఇస్తా. చిన్న సినిమాలు హిట్లు కొడుతున్నాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇట్లు కొడుతున్నాయి. చిన్న సినిమాలు మనం తక్కువ అంచనా చేస్తున్నాం, ఖచ్చితంగా ఇట్లు కొడుతున్నాయి. థియేటర్కి వచ్చి చూస్తే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఖచ్చితంగా థియేటర్ రావాలి, చిన్న సినిమాలు కూడా చూడాలనుకుంటున్నా. శ్రీసింహం అయితే ఇటు కొట్టేసాను భయ. సత్య అయితే నాకు ఇంకా ఫుల్ కామెడీ అనిపించింది సత్య గురించి. థ్యాంక్ యూ.